నమస్తే వెల్కమ్ టు రీతం తెలుగు స్పెషల్ స్టోరీ. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు క్రైస్తవ మత బోధనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలోని ఆదర్శ మోడల్ స్కూల్లో క్రిస్మస్ మినీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబా పిల్లలకు బలవంతంగా మత ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కాగా విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్న ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో హిందూ పండుగలు చేసుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని, విద్యార్థినులు ఎవరు గాజులు బొట్టు పువ్వులు పెట్టుకోవద్దని, శివమాల వేసుకుని వచ్చిన విద్యార్థిని బయట నిలబెట్టడం లాంటి చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రిన్సిపల్ ప్రవర్తించారని హిందూ సంఘం పేర్కొంది. అయితే ఇప్పుడు మాత్రం క్రిస్మస్ వేడుకల సందర్భంగా పనిగట్టుకుని పిల్లలకు బలవంతంగా మత ప్రచారం చేస్తూ బోధనలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారికి వినతి పత్రం అందించారు. ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను సస్పెండ్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ధర్మ ప్రసార్ కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్, విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ద్వారక రవి, ధర్మప్రసాద్ ప్రముఖ్ మేధారి దివాకర్, గోరక్ష ప్రముఖ ప్రభుగౌడ్ తో పాటు కార్యకర్తలు కలిసి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, శివ, అరవింద్, శ్రీకాంత్, బజరంగ్ కార్యకర్తలు పాల్గొన్నారు.